ఎంత సంపాదించినా కూడా వృధా ఖర్చులైపోతున్నాయి, డబ్బు నిలవటం లేదని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు కదా. ఈ వృధా ఖర్చును నియంత్రించేందుకు ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఆదాయం పెంచుకోవాలి, ఇదే మొదటి పరిహారం. అయితే వృధా ఖర్చులు ఆదాయాలు అన్నప్పుడు ఎంత ఆదాయమో అంత ఖర్చు, ఇది ఆనందం. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ, అప్పుడు మిగులు, ఇది ఆందోళన. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, ఇది దుఃఖం. ఆందోళన ఆదాయం మిగిలినప్పుడు కలుగుతుంది, ఎందుకంటే ఈ మిగిలిన ఆదాయాన్ని ఏం చెయ్యాలి అనే ఆలోచనతో. ఆదాయాన్ని ఖర్చులను సరిసమానంగా చూసే విధంగా ఇంటిలో వృధా ఖర్చులు లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు, 1కి 2 సార్లు ఏ వస్తువు కొనాలి అనుకున్నా కూడా ఆ వస్తువు మనకు ఎంత మేరకు అవసరం, ఇంట్లో ఎంత స్థలం ఆక్రమిస్తుంది, ఎంతకాలం ఈ వస్తువు మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ వస్తువు ఖరీదు చేసినందువలన మనకు ఆరోగ్యం కలుగుతుందా, సమాజంలో స్టేటస్ పెరుగుతుందా, ఇంట్లో ఉపయోగంగా ఉంటుందా, కుటుంబ సభ్యులందరికీ ఈ వస్తువు ఉపయోగకరంగా ఉంటుందా, లేక మనకే నడుస్తుంటే అడ్డుగా వస్తుందా, ఈ ఆలోచనలన్నీ చేసి ఏ వస్తువైనా ఖరీదు చేద్దాం అనేసరికి ఆ వస్తువు కొందాం అన్న ఊహ పాతబడిపోయి వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు నివారింపబడతాయి. ఖరీదు చేసే నిమిత్తమై మార్కెట్కు వెళ్ళే సమయంలో నిజంగా మనకు ఏ వస్తువులు కావాలో, అవసరమో ఆ వస్తువులను జాబితా వ్రాసుకొని పూర్వం మార్కెట్కు వెళ్ళడంతో వాటిని మాత్రమే ఖరీదు చేసేటటువంటి వారు వృధా ఖర్చులు అరికట్టబడేవి. నేటి కాలంలో అలా యాదాలాపంగా వెళ్ళిపోవడంతో అవసరమైన వాటికంటే అనవసరమైనవే అధికంగా కొనుగోలు చేసి ఆ తదుపరి మళ్ళీ ఇంటికి వచ్చి అయ్యయ్యో మర్చిపోయామే అనుకొని మళ్ళీ అవసరమైన వాటిని కూడా ఖర్చు చేయడంతో ఆదాయం కన్నా ఖర్చులే అధికం అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలి అన్నప్పుడు ఆ ఖర్చు చేసేటటువంటి సమయంలో వినియోగించేటటువంటి పర్స్, అందులో రాగి ఆకు 1 ఉంచాలి, మారేడు ఆకు ఉంచాలి, ఏదైనా 1, లేదా జమ్మి ఆకు. వాటిని చూడగానే ఇవి ఎండిపోయినవి, వాడిపోయినవి, పాతబడిపోయినవి అన్న జ్ఞానంతో పాటుగా కరెన్సీ కాగితం తీసే సమయంలో ఆ కాగితం కూడా రావడంతో మన ఆలోచన పక్కదారి పడుతుంది. కరెన్సీ కాగితాలు ఇలా తీస్తూ రాగి ఆకు కూడా కనిపించడంతో ఒక్కసారిగా మన మనస్సు ఉలిక్కి పడుతుంది. ఎందుకోసం పెట్టుకున్నాం? వృధా ఖర్చు చేయకుండా. అవసరమా ఈ వస్తువు కొనడం అని మళ్ళీ అందులో పెట్టేసి సర్దుకొని వాయిదా వేస్తారు చాలామంది. లేదా పర్సులో డబ్బులు ఎప్పటికీ అలాగే ఉండాలి అనేటటువంటి ఆలోచన కలవారు ఒక తెల్లని కాగితానికి పసుపు రాచి ఆ పైన శ్రీమాత్రే నమః అనే మంత్రం రాసి పర్సులో భద్రపరుచుకున్నట్లయితే కరెన్సీ కాగితాలతో పాటు ఈ కాగితం కూడా కనిపిస్తుంది. ఖర్చు అవసరమా అన్న ఆలోచన మనకు కలిగిస్తుంది. పర్సులో పెట్టుకోండి అని చెప్పేటటువంటి రాగి ఆకు కావచ్చు, జామ ఆకు కావచ్చు, లేదా జమ్మి ఆకు కావచ్చు, బిల్వం మారేడు ఆకు కావచ్చు, ఏదైనా కూడా ఆలోచనలలో స్పష్టత తేవడం కోసమే. ఒక్కసారి ఏం చేస్తున్నావు అన్న ఊహ కలిగించడం కోసమే ఈ పరిహారాలన్నీ కూడా. కనుక ఆదాయాన్ని మించి ఖర్చులు కాకుండా వృధా ఖర్చులు అరికట్టేయడం ఎలా అనుకున్నప్పుడు ఈ పరిహారాలన్నీ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏవైనా వస్తువులు ఖరీదు చేయాలి అనుకున్నప్పుడు సాయంత్రం వేళ కాకుండా ఉదయం వేళ వెళ్ళాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ మధ్య కాలంలో కావలసిన వస్తువులను ఖరీదు చెయ్యాలి. ఈ చెప్పడంలో కూడా ఒక అంతరార్థం ఉంది. సాయంత్రం వేళ వెళితే నింపాదిగా ప్రశాంతంగా మనం అన్నీ కొనుగోలు చేస్తాం అనేటటువంటి ఆలోచనలతో తీరికగా ఉంటాం కనుక వృధా ఖర్చులు పెరుగుతాయి. 10 గంటలకే వెళితే కొన్ని కొట్లు తెరిచి ఉంటాయి, కొన్ని మూసి ఉంటాయి. ఏవి అవసరమో అంత మాత్రమే ఖరీదు చేసి కార్యాలయాలకు వెళ్ళాలి అనే తొందర కూడా ఉంటుంది కనుక పరిమితంగానే ఖర్చు పెడతాం, వృధా ఖర్చులు నియంత్రించుకోగలుగుతాం. ఇది 4వ విధానం. ఇలా చేయాలి.